హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి పైసలు ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా ఏ జిల్లాలకు ఇస్తున్నారు, ఎంత మొత్తంలో ఇస్తున్నారు, అదేవిధంగా ఈ నెలలో కొన్ని మార్పులు అయితే వేశారనమాట. సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందామండి. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో చిన్న అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో 50 ఏళ్ళు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ను చెప్పిందనమాట. కొత్త ఆసరా పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం అనేది రంగం సిద్ధం చేసింది. 2 లక్షల కొత్త ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ 2.5 నెలల సమయంలో ప్రస్తుతం పెన్షన్లు వాటి స్టేటస్తో పాటు పెన్షన్ కొన్ని డిలీట్ చేయబోతున్నారు. వాటి స్థానంలో కొత్త వాటిని కూడా లబ్ధిదారులకు మంజూరు చేయాలని చెప్పేసి లక్ష్యంతో మంత్రి ఆదేశాలతో అన్ని జిల్లా డిఆర్డే కార్యాలయాలకు సంబంధించి ఈ పనిలో నిమగ్నం అయి ఉన్నారనమాట. ప్రతిష్టాత్మకంగా పెన్షన్ అందించాలని లక్ష్యంతో పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం సమగ్ర సర్వేకు సంబంధిత శాఖను ఆదేశించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అర్హులైన వయోవృద్ధులకు అదేవిధంగా చేయుత పెన్షన్ అందించేందుకు కసరత్తు మొదలైంది. 2 లక్షల కొత్త పెన్షన్లు 2 నెలల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, మంజూరు వీటన్నిటిని సమర్థంగా పరిశీలించి ఒక్కొక్కరికి పెన్షన్లు ఇవ్వాలని, అదేవిధంగా బోగస్ పెన్షన్లు తీసేయాలని, సో మొత్తానికి లబ్ధిదారులకు సంబంధించి మృతి చెందిన వారు ఎవరైనా ఉంటే వారిని అందరినీ తీసివేయడం జరుగుతుందని, కొత్తగా లాగిన్ అనుమతి వచ్చే అవకాశం, ముఖ్యంగా కొత్త చేయుత పెన్షన్ అనేది చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి అయితే ఎంపీడీఓ కార్యాలయం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో అంటే ముఖ్యంగా అదే పట్టణాల్లో అయితే వారు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలన్నమాట. సో దరఖాస్తులు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందన్నమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆసరా పింఛన్ పత్రిక ముఖంగా తెలియజేయనిది ఏమనగా వివిధ రకాల చేయుత పెన్షన్లు అనగా వితంతు, వికలాంగ, చేనేత, కలుగిత, ఒంటరి మహిళలకు సంబంధించి వరకు బట్వాడా చేయబడనని పోషణ శాఖ నల్గొండ గారు తెలియజేస్తున్నారు అన్నమాట. ఇటు విషయంలో పింఛన్దారుల గురించి పింఛన్లు పొందాల్సి ఉందని కోరడం అయితే జరిగిందని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 31 వరకు అయితే పొడిగించారు. అంటే 24 తారీఖు నుంచే ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 5 తారీఖు వరకు అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకసారి తెలుసుకోండి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు వరంగల్, ఖమ్మం, హన్మకొండ, అదేవిధంగా తెలంగాణ జగిత్యాల, అదేవిధంగా సూర్యాపేట, జోగులాంబ, గద్వాలు, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతో పాటు రేపు నల్గొండ, నారాయణపేట, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా వికారాబాద్, వనపర్తి, యాదాద్రి జిల్లాలకు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వం నుంచి, ఎందుకంటే వచ్చే నెల 5 తారీఖు వరకు అయితే తీసుకోవచ్చు అనమాట. పింఛన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు ద్వారా పింఛన్లు అనేది పొందవలసి అయితే ఉంటుంది. పింఛన్ మొత్తంలో నేరుగా సంబంధిత పోషణ శాఖ వద్ద నుండి అయితే పొందవలను. మధ్యతలాలను అసలు నమోదు అనమాట. పింఛన్ పొందుటకు ఎటువంటి సొమ్ము అనేది ఎవరు కూడా ఇవ్వనవసరం లేదు కాబట్టి, సో ప్రభుత్వం ఏదైతే పెన్షన్లు అనేది అందిస్తున్నారు, నెల పెన్షన్ 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు పెన్షన్ తీసుకుంటే ఎంత మొత్తంలో తీసుకున్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ జిల్లా అని కూడా.